చిన్నాని ఇంక స్నానానికి రెడీ అవ్వాలి. అమ్మ నేను స్నానం తీసుకెళ్తుంది. ఓకేనా? ఓకే నాని, ఓకేనా? అమ్మ వస్తుంది, నువ్వు సిద్ధంగా ఉండాలి. చిన్నని అమ్మా కష్టపడాల్సి వస్తుంది తీసేసరికి. రెడీనని మా చిన్నానికి ఈరోజు స్నానం చేయించబోతున్నాము. ఎలా చేస్తుందో మనం అందరం ఒకసారి చూడొచ్చు. 7th మంత్ బాతింగ్ వీడియో ఇది. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. చిన్న నీట్గా పోయించుకుంటాను, పెద్దోడు అయినట్టున్నాడుగా. నన్ను ఓనని నోట్లో పెట్టుకోవద్దమ్మా, సరేనా? అమ్మ స్నానం చేస్తుంది కదా. వెరీ గుడ్. ఈ వీడియోలో బాతింగ్ ఎలా ఉందనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేనని అయిపోతుంది, ఇంకా సింపుల్ కదా. చిన్నలు అయిపోతుంది. పిల్లలకి ఎప్పుడైనా స్నానం చేయించేటప్పుడు వాళ్ళు ఏడవకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా మనం చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు వేడ్చకూడదు అంటే నవ్విస్తూ, అంటే మాట్లాడుతూ ఏదో ఒకటి వాళ్ళని ఐ కాంటాక్ట్ అయ్యే విధంగా మనం వాళ్ళని మాట్లాడుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా ప్రశాంతంగా పోయించుకుంటారు. చిన్నని కంట్లో పడకుండా చూసుకొచ్చారు. ఓ నాన్నలు చూడండి ఏ విధంగా పలకరించగానే. సో ఆ విధంగా ఏంటి అంటే మనం వాళ్ళని ఐ కాంటాక్ట్ అవుతూ పలకరిస్తూ ఉన్నామంటే ఈజీగా మనతో ఫ్రీగా ఉంటారు, మంచిగా చక్కగా పోయించుకుంటారులే. మా చిన్నని బాతింగ్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్తో మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సో మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు అని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది 7th మంత్ బాతింగ్ వీడియో. ఇంతకుముందు కూడా 3rd మంత్, 4th మంత్, 5th మంత్ వీడియోస్ కూడా మేము చేసి పెట్టినాము. మంచిగా వీడియోస్ బాగానే వెళ్ళాయి. సో అందరికీ ధన్యవాదాలండి మా తరపు నుంచి. ప్లీజ్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది నాన్న నీకు? బాగుందా? అమ్మ మంచిగా చేస్తున్నాను చిన్నని. కష్టంగా అనిపిస్తుందా నీకు? నవ్వుతున్నావు అంటే మంచిగానే ఉంది, అంటే ఎంజాయ్ చేస్తున్నావు స్నానాన్ని. వెరీ గుడ్ నాన్న. అంతే. పిల్లలు స్నానం చేయించే ముందుగా ఒక 2 నిమిషాలు ముందుగానే ఏదైనా పాలు ఇవ్వటం, ఏదైనా వాళ్ళు తినగలిగే ఏదైనా ఫుడ్ పెట్టడం, అలాంటివి చేసిన తర్వాత 20 నిమిషాలకి స్నానానికి కానీ తీసుకెళ్ళామంటే చాలా చక్కగా స్నానం చేయించుకుంటారు మా బాబులా. చిన్నాళ్ళు చిన్నని నోట్లో పెట్టుకోవద్దు, సబ్బు నోట్లో పోతుంది మళ్ళా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేస్ టచ్ చేయబోతున్నాం మేము. చిన్నని అంటే మా చిన్నని నట్ట పలకరిస్తూ ఉండాలన్నమాట. లేదంటే మళ్ళీ మౌనం అయిందనుకో, నీకు నచ్చదు. ఏదో ఒకటి మాటలు చెప్తా ఉండాలి. చిన్నని ఓ నన్ను అయిపోయా. ఇంకొకసారి క్లియరా? నచ్చిందా? సింపుల్గా చేయించిందమ్మా, అంతే. ఎస్ నని యో ఏ చిన్నగా ఓకే రైట్. ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది నాని, నేను కొంచెం కోఆపరేట్ చేస్తూ ఉంటే అయిపోతుంది. నైస్ కదా చిన్నలు? నాన్నలు ముక్కు తెచ్చుకున్నాను, మంచిగా వస్తుంది. వెరీ గుడ్. అంతే అయిపోయా. నెక్స్ట్ అమ్మ తల స్నానం నని
చిన్నాళ్ళు ఎలా ఉంటాడో చూస్తాం చాలా రోజుల తర్వాత ఈ విధంగా. సింగిల్ హ్యాండ్ మమ్మీ, ఎవరు సపోర్ట్ లేకుండా అమ్మే చేస్తున్నాను నీకు. నో ప్రాబ్లం, అయిపోయింది. చూడు నాన్న, నువ్వు తలస్నానం బాగా చేయించుకుంటావు. అయిపోయింది. అయిపోయింది నాన్న, సింపుల్. లే నన్ను అయిపోయిందమ్మా. వెరీ గుడ్. చిన్ననికి ఇప్పుడు నేను డీప్ బ్రీత్ చేస్తుంది మా అమ్మ. చిన్నని ఇటు చూడు. ఇప్పుడు అయిపోయింది అన్న, అయిపోయింది. ఇంక బ్యాక్ అయిపోయిందంటే ఇంక అయిపోయినట్టే స్నానం. సింపుల్ స్నానం చేయించడం. నోట్లోకి నీళ్ళు పోవు, కంట్లోకి నీళ్ళు పోకుండా చేపించేస్తుంది వాళ్ళమ్మ. నాని చిన్నని చిన్నాళ్ళు అయిపోయింది. చెవులో నీళ్ళు పోతాయి నేను అలా వేధించుకుంటే. రైట్, దాని లేకండి వచ్చేసి చిన్నని రోయ్. అయిపోయింది స్నానం. ఎలా చేయించిందమ్మా? నచ్చిందా? అయిపోయింది. నాన్న అయిపోయింది. తలతోటి చేస్తే ఇంకా పడుకోవచ్చు మనం. ఓ నాన్లు అయిపోయిందమ్మా. మళ్ళా జలుపు చేస్తుంది, తల తుడుచుకోవచ్చుకోపోతే. చిన్నని ప్రశాంతంగా బాగా మంచిగా పోయించుకుంటున్నావు కదని. వెరీ గుడ్ నాన్న, అలానే పోయించుకోవాలమ్మా. అయిపోయింది నాన్నలు. చిన్నని వావ్. అయిపోయినని అంతేనమ్మా.
మంచివాడు చొక్కాలు వేయించుకుంటాడు. అయిపోయిందమ్మా. అని ఏం పట్టుకోవాలని ఊరి పౌడర్ డబ్బా నాని వద్దులే ఇప్పుడు వద్దమ్మా. అట్టే ఉంచు చిన్నని నాని. అయిపోయింది మా చిన్నానికి అయిపోయే డ్రెస్ ఇది. ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మొత్తం వేసిన తర్వాత. చిన్న నిద్ర వచ్చిందేమో. ఓ నాని నిద్ర వస్తుందా? రెడీ అయిపోయింది. ఒకసారి ఎత్తు. రైట్ నాని చిన్నని. ఓ నాళ్ళు బాగా రెడీ అయ్యావుగా, నీట్గా బాగున్నావా? నైస్. అంతేమ్మా, అయిపోతుందమ్మా. మా చిన్నాని వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. చిన్నాని అప్పుడే గోడ ఎక్కావు, గోడ మీద ఉన్నా. అమ్మో చిన్నాళ్ళు పడుకోబెట్టి స్టేడిస్తాడు, పడుకోబెట్టి స్టేడిస్తాడు. అలా ఆడిపించాలి. అలా బొమ్మలు ఇస్తే ఆడుకుంటూ ఉంటాడు.